గుర్తుపెట్టుకో, మరిచిపోతామనుకుంటే రాసి పెట్టుకో. లోకేష్ ప్రాపకం కోసమో చంద్రబాబు ఆశీస్సుల కోసమో వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేసి ఆ తరువాత రిటైర్ అయిపోవచ్చులే, డెప్యుటేషన్పై పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవచ్చులే అనుకుంటున్నారేమో. మీరు సప్త సముద్రాల అవతల ఉన్న వెతికి వెతికి పట్టుకొచ్చి ప్రజా కోర్టులో బట్టలు ఉడదీసి నిలబెడతా, న్యాయస్థానాల్లో శిక్ష పడేలా చేస్తా. ఇది వైఎస్ జగన్ ఇచ్చిన మాస్ వార్నింగ్. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అసాంఘిక శక్తులకు అండగా నిలబడుతూ వృత్తి ధర్మాన్ని చంద్రబాబుకు లోకేష్కు తాకట్టు పెట్టి బతికేద్దాం అనుకుంటున్నారేమో. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. తప్పకుండా అధికారంలోకి వస్తాం. తప్పు చేసిన ఒక్కొక్కడి పని పడతాం. మీరు శాల్యూట్ చేయాల్సింది కనిపించే ఆ మూడు సింహాలకే కానీ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నటువంటి నేతలకు, పచ్చ గూండాలకు కాదని జగన్ హెచ్చరించారు. ఈరోజు అక్రమ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వల్లభనేని వంశీని ఆయన పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్కు అద్దం పట్టేలా ఉందన్నారు. తిరుపతి, ఏలూరు, నెల్లూరు, హిందూపురం, పిడుగురాళ్ల, నూజివీడు, బుచ్చిరెడ్డిపాళెం, నందిగామకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ, కార్పొరేషన్, నగర పంచాయతీ ఎన్నికల్లో బలం లేకపోయినా అడ్డదారిలో గెలవడం అంటే రాష్ట్రంలో కూని అవుతున్న ప్రజాస్వామ్యానికి నిదర్శనమన్నారు. ఇక తిరుపతి నగర కార్పొరేషన్ ఎన్నికల్లో రెచ్చిపోయినట్లుగానే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లోనూ పచ్చగూండాలు రెచ్చిపోయారు. వందల మంది ఎల్లో గూండాలు వైఎస్ఆర్సీపీ మహిళా కౌన్సిలర్లపై దాడులకు దిగారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న లెక్క చేయలేదు. దీంతో మరోసారి తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా? ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే అసలు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నటువంటి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందో లేదో తేలిపోతుంది. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. తుని మున్సిపాలిటీలో టీడీపీకి ఉన్న బలం 0. టీడీపీకి ఉన్న బలం 0 అయినా వైస్ చైర్మన్ పదవి కోసం దౌర్జన్యానికి దిగిందంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 2. వైఎస్ఆర్సీపీ మహిళా కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేసి టీడీపీ గుండాలు రెచ్చిపోయారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 3. పోలీసుల సాక్షిగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, నాయకులపై పచ్చమూకలు దాడులకు దిగారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 4. టీడీపీ బలం 0 ఉన్న ఎన్నిక జరగకుండా అధికార మదంతో 4 సార్లు వాయిదా వేయించారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 5. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఎల్లో గుండాల అరాచకం మరొక ముందే తునిలోనూ అదే జరిగిందంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 6. ఒక్క మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ బలం లేకున్నా అడ్డదారిలో ఎన్నికల్లో గెలుస్తున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 7. దాడులు, దౌర్జన్యాలతో రెచ్చిపోతున్న పచ్చగూండాలకు పోలీసులు, అధికారులు కూడా అండగా నిలుస్తున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 8. తండ్రి కొడుకులే కుట్రలు చేసి ఎల్లో గూండాలను ఉసిగొల్పి చిన్న చిన్న ఎన్నికల్లోనూ దారుణాలు చేస్తున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 9. నాడు ప్రతి వేదికపై నీతులు, ప్రవచనాలు వల్లించిన పవన్ కళ్యాణ్ ఈ దాడులు, దౌర్జన్యాలపై నోరు మెదపలేదంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 10. కొనుగోళ్లు, బెదిరింపులతో అడ్డదారిలో పదవులు కొట్టేస్తూ టీడీపీ ఒక హ్యాబిచువల్ అఫెండర్గా మారిపోయిందంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది.